ఇక నిన్ని అలా నీ దండం పెడితే గందుకనే నువ్వులా మొన్నటి కులగణన సర్వేలా కేటీ రాములు ఆఫీసర్లకు లెక్కలు చెప్పనట్టుండు, ఆస్తుల వివరాలు విన్నవించనట్టుండు. ఎందుకంటే ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే పిఆర్ఓ ఆయన పేరు బోరెడ్డి అయోధ్య రెడ్డి. వామ్మో, ఆయన ఎందుకు ఇస్తాడు లెక్కలు మీకు? ఆయన కథ నాకాడు ఉంది, నేను చెప్తా చూడుర్రి అని ఏదో ఎక్స్లు నాట ఏదో పెట్టుకొచ్చిండట. అసలు మరి ఈ కేటీఆర్ గురించి ఆయన ఎక్స్లో ఏం పెట్టుకొచ్చిండో ఏం కథో చూద్దాం పని మనం కూడా. ముఖ్యమంత్రిని కాలేదని ముక్కు మీద కోపంతో తండ్రి మీద ఇసురుక పడి ఇంట్లో నూకేస్తే పాపం తొంచిపోయింది కేసీరావుకు. ఇక ఈ రకంగా పొద్దున లేస్తే ఇయ్యర కేసీరావు మీద ఆడిపోసుకుంటా పదవి కోసము పాకులాడుతుండులా కేటీరాములు. ఇక గిదంతా పాడైపోను రచ్చ రంబోలా అవుతుంటే ఇక మరి తరాలు కూర్చొని తిన్నా తరగని సంపద దాచుకున్నా కానీ ఎందుకు ఇంకా నీకు పదవి మీద వ్యామోహం ఉంది అనేది సోషల్ మీడియా వాళ్ళు బాగానే కామెంట్ల మీద కామెంట్లు పెడుతుర్రు. 10 ఏళ్ళు రాజ్యవేలి దోసుకున్నది జాలదా అన్నట్టుగా కేటీ రాముల మీదకి ఇసురుక పడుతుంటే ఇక ఇండనే మన పెద్ద మనిషి అయోధ్య రెడ్డి సీఎం గారి పిఆర్ఓ అయోధ్య రెడ్డి ఇక వచ్చి అసలు ముచ్చట ఏందో వివరంగా ఈయన చెప్తుండులా. 2009లో కేటీఆర్ ఆస్తులు 4.35 కోట్లు ఉంటే 2023 నాటికి ఆ ఆస్తుల లెక్క ఎంత అనుకుంటుర్రు? 53.31 కోట్లకు పెరిగిందటనుల్లా. హబ్బరకొండ. ఇక నీ దండం పెడితే ఈ రకంగా అయోధ్య రెడ్డి బోరెడ్డి అయోధ్య రెడ్డి ఎక్స్ వేదికగా ఆంబాద వెళ్ళబోసుకున్నాడనుల్లా. ఇంకా ఇంతే కాదుల్లో పట్నం హైదరాబాదు నగర శివార్లో ఫామ్ హౌజులల్లా కోడి పందాలు జోర్దారుగా జరుగుతున్నాయట. ఇక నీ దండం పెడితే ఓకే మరి భారీగా నగదు పట్టివేత కథ నడిచిందట. ఏం తక్కువ 30 లక్షలు 55 లగ్జరీ కార్లు కూడా దొరికిపోయినాయట నుల్లా. ఈ శుద్ధపూసల వ్యవహారం చేయబట్టి 86 పందెం కోళ్ళాట. ఇక మరి ఈ రకంగా బెట్టింగ్ కాయిన్స్ పేకాట కార్డులు 46 కోడి కత్తులు, అదే కోడి పందాలలో పాల్గొనే కోడి ఈ ఉంటాయి కదా కోడి పుంజులు, వాటికి కట్టే కోడి కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నాడనుల్లా. ఇక ఈ రకంగా 10 ఏళ్ల రాజ్యంలో గత పాలకులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు దాచుకొని తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఇక మరి దరిద్రాన్ని కూర్చోబెట్టి నాట్యమాడిపించింది జాలక మళ్ళీ ఇప్పుడు పదవుల కోసం పాకులాడుతుండు కేటీఆర్ అని ఈ రకంగా తన ఆయాసం అంతా ఎల్లగక్కిండుల్లా అయోధ్య రెడ్డి.